హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు బాగున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అంటేనే మన తెలుగు వాళ్ళకి తొలి పండుగ అండి. ఇప్పుడు మనకు తొలి పండుగ కాబట్టి తొలి ఏకాదశి స్పెషల్ ఏంటి, ఏం గుర్తొస్తుందండి? చలిమిడి గుర్తొస్తుంది. నేనైతే చలిమిడితే చేశాను. చూసారా, చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా. మొహరం కూడా ఈరోజే వచ్చిందండి. తొలి ఏకాదశి, మొహరం రెండు వచ్చేసాయి. ఇప్పుడైతే నేను చలిమిడి అయితే చేస్తున్నాను. చలిమిడి చేసేసి మళ్ళీ రొట్టెలు చేసుకొని రొట్టెల పండుగకి వెళ్ళాలి. చూసారా, దాన్ని ప్రిపరేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరిని ఒక స్పూన్ను నెయ్యి వేసి వేయించుకోవాలి. చూసారా, వీడియో తీసామండి. వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ ఇస్తున్నాను. నాకైతే బాగా ఫీవరు, కోల్డ్ అండి, అందుకని కొంచెం వాయిస్ చేంజ్ అయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చూసారా, అవైతే కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కన తీసి పెట్టుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్నాక నేనైతే గుప్పెడు వేరుశనగ పప్పుని ఇలాగా దోరగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఎండు కొబ్బరి, ఈ వేరుశనగ పప్పు చలిమిడికి చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తాయండి. తర్వాత అదే కళాయిలో మళ్ళీ ముప్పావు కప్పు బెల్లం వేసి మనం పాకం అయితే పట్టుకోవాలి. తర్వాత నేనైతే కొంచెం చక్కెర కూడా వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ కోసం. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పాకం అయితే పట్టుకోవాలి. ఇక్కడ మెల్ట్ అవుతుందండి, బెల్లం అయితే పెరుగుతుంది. చూసారా, ఈ బబుల్స్ కూడా చాలా బాగా వచ్చాయి కదా. ఇట్లా కరగబెట్టుకున్న బెల్లాన్ని కొంచెం ఒక సపరేట్గా ఒక వాటర్లో వేసుకున్నామంటే కొంచెం గట్టి పడుతుంది. చూసారా, వీడియోలో చూపించే విధంగా పాకం అయితే పట్టుకోవాలి. ఆ పట్టుకున్న చూసారా, పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు బియ్యం పిండి బెల్లాన్ని బట్టి, బెల్లం అంటే పాకం ఉంటుంది కదండి, ఆ పాకాన్ని బట్టి మనకు పిండి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. సారీ అండి, ఇలాచీ చెప్పడం మర్చిపోయాను, ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి అయితే వేసి నీట్గా అయితే మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెమే చేస్తున్నానండి, చెయ్యాలా అనేసి తొలి ఏకాదశి ఎలా చేయాలి, చేయకుండా ఉండకూడదని చేస్తున్నాను. మా ఇంట్లో పెద్దగా ఇంట్లో ఇష్టపడరు. చూసారా, మనకు పిండి ఎంత సరిపోతుందో, ఎంత క్వాంటిటీ మనకు ముద్దకు రావాలి కదండి, అది ముద్దకి ఎంతవరకు అయితే మనకు రావాలో అంతవరకు మనకు మెత్తగా కలుపుకొని. చూసారా, నాకైతే సరిపోయిందండి, ఆ థిక్నెస్ నాకు సరిపోయింది. పండుగలు అంటేనే ఇంట్లో పని ఎక్కువ ఉంటుందండి, అది తెలియని విషయం అయితే కాదు. ఇంకా ఇంట్లో పని చేసుకొని అన్నీ చూసుకొని పిల్లల్ని చూసుకొని సరిపోతుంది, నేనే చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. తొలి ఏకాదశి, మొహరం రెండు ఒకే రోజు రావడం వల్ల నేనైతే పెద్ద సంవత్సరం అయితే రొట్టెల పండుగకైతే వెళ్తానండి. ఈ సంవత్సరం నెల్లూరుకి అయితే వెళ్తున్నాను. నేను సంవత్సరం నెల్లూరుకే పోయాము, అది కూడా వీడియో తీసి పెడతాను. చూసారా, అలాగైతే ఆ కన్సిస్టెంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. దీన్ని ఇట్లాగైనా తినేయచ్చు. కొంచెం నెయ్యి అయితే కలుపుకొని నేనైతే ముద్దలు చేసుకుంటున్నాను. ఇదేనండి రెడీ అయిపోయింది.
నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈరోజు సండే అవడం వల్ల అండి ఒకేసారి దర్గాకి అయితే పోవాలి అనుకున్నాము. ఇదండి నాకు ముద్దలు అయితే ఒక 9 ముద్దలు వచ్చాయి. చూసారా, బాగున్నాయి కదా, ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. వీడియో చూశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.